ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్. ఇరకాటంలో కేసీఆర్ బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారింది. రాత్రికే ఈ రకంగా చేరడం ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేసింది అంటున్నారు. ఎక్కడ హడావిడి లేకుండా ముందస్తు ఊహాగానాలు ఎవరు చేరుతారు ఏందని తావివ్వకుండా 6 ఎమ్మెల్సీలు సైలెంట్ గా ఈ రకంగా హస్తం కండువ కప్పుకున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షీల సమక్షంలో 6 ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్ కావచ్చు, బసవరాజ్ సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యోగే మల్లేశం, బొగ్గు రపు దయానందం పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో సమావేశమైన వారు రాత్రి 11:30 సమయంలో జూబ్లీస్లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి అయితే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఎమ్మెల్సీలు చేరిక ప్రక్రియ అయితే చేరిక కార్యక్రమం అయితే పూర్తి కావడం. ఇప్పటికే 6 గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరారు. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి కావచ్చు, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళ యాదవ్ అయితే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాళ్ళందరూ చేరడం ఒకంత బీఆర్ఎస్ కు మింగుడు పడిన అంశం. ఎప్పుడు ఏం జరుగుతుంది, కేసీఆర్ వ్యూహాలకు అంతు చిక్కలం అడుగు వేస్తున్నారనే వాదన అయితే వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఎంపీ ఎన్నికల్లో అయితే ఓడిపోవడం బీఆర్ఎస్ కు పార్టీ మింగుడు పడిన అంశం. ఇప్పుడు ప్రస్తుతానికి అర్ధరాత్రి సమయం కాదు, ఏ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహాగానాలు ఎవరికి అంతు చిక్కని ప్రయత్నం అయితే నడుస్తుంది. ఎవరు ఎప్పుడు పార్టీకి హ్యాండ్ ఇస్తారనేది టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదకరం. ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు, ఇటు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొన్న తరుణంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి రచన చేస్తారనేది, ఇక రాష్ట్రంలో ఎలాంటి పోకడ నడుస్తుందనేది చర్చనీయం.